ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, మీ అందరికీ నా వందనాలు. మరి సమయంలో నేను నిన్నటి దినాన ఒక వీడియో చూశాను, దేవుని పాట. మరి ఆ పాటను వింటూ చాలామంది కమెంట్లు పెట్టున్నారు. ఏంటి ఆ కామెంట్ అంటే, మేము అప్పుల్లో చిక్కుకొని ఉన్నాము అని చాలామంది, తక్కువ కాదు చాలామంది, మేము అప్పుల్లో చిక్కుకొని ఉన్నాము, మమ్మల్ని విడిపించు ప్రభువా అని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ లాగా దేవునికి విజ్ఞాపన చేస్తూ, తర్వాత మా కొరకు ప్రార్థించండి అని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి నిజంగా చాలా బాధాకరమైనటువంటి స్థితిగతులు. అప్పు అనేది చేసినప్పుడు ఏదో మన అవసరం తీరింది కదా, నిదానంగా కట్టుకోవచ్చులే అని చెప్పి అనుకోని రీతిగా ఒక అప్పు తీసి మరొక అప్పు కట్టడం కోసం ఇలా కట్టే స్తోమత లేక ఒక దగ్గర తీసి ఇంకొక దగ్గర అమౌంట్లు కట్టి పూర్తి చేయడము, లేకపోతే ఒక దగ్గర తీసుకొని ప్రస్తుతం ఉన్న అవసరతలు తీర్చుకొని ఉన్న ఒక్క నెల అమౌంట్ మాత్రం కట్టి, ఇట్లా చాలా చాలా తెలియకనే కూరుకుపోయినటువంటి వారు ఉన్నారు. మరి తెలిసి ఏదైనా సంలాయించవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు అనని అప్పుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు స్థితిగతులు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు. మరి వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత వేదనతో ఉండుంటారో అది మాత్రం కాదు. కొందరైతే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, అంత అత్యధికమైన సంపాదన వాళ్ళకు ఉండదు, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు, దేవా నీ బిడ్డలైనటువంటి వారిని ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు చేయూతనిచ్చుకుంటూ లేవనెత్తుకోవాలి ప్రభువా, ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని బలపరచాలయ్యా అని చెప్పే విధంగా ప్రార్థన చేస్తూ దేవునిలో ముందుకు సాగడానికి ప్రయత్నించేటువంటి వారు కొన్ని దినాల తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించే కొలది, వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చే కొలది ఎలా తయారైపోతున్నారంటే, ఆ తరువాత ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, తమ సొంత కార్యాల కోసం అంతవరకు ఏ అప్పులు ఉండవు. లేకపోతే ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఏదో ఒక దేవుడు ఏదో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఆ అప్పులు పక్కన పెట్టి ఇంకా కొన్ని అప్పులు వరుసపెట్టి చేసేస్తున్నారు. దేవుడు అవకాశం ఇచ్చింది మనం విడుదల పొందుకోవడానికే కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకొన్ని అప్పుల్లో పడిపోవడానికి కాదు. మరి ముందైతే ఏమి లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడైతే చాలా వరకు సహాయపడుతూ ఉన్నటువంటి వారు తర్వాత సహాయం చేయలేనటువంటి స్థితిలోనికి వారే వెళ్ళిపోతూ, వాళ్ళకే ఇంకొకరు సహాయం అవసరం అయ్యేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతా వాస్తవమే కదా, ఇదే కదా జరుగుతూ ఉంది. మరి ఈ అప్పు అనేది అపవాది సంబంధమైనటువంటి కార్యము. ఎందుకు అపవాది సంబంధమైనది అంటున్నామంటే, మనం బంధింపబడుతున్నాం అప్పుల ద్వారా. మరి అది అపవాది సంబంధమైన కార్యమే కదా. అప్పు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు కదా. అప్పు కట్టే స్తోమత ఉన్నంత వరకే మీరు తీసుకోవాలి అనేది వాక్యంలో ఉన్నటువంటి మాటే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ఎలాగైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకొని బ్రతికేస్తున్నారు. అప్పు పాపం ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారు. వడ్డీలకు తీసుకోవడము పాపమే, వడ్డీ కట్టడము పాపమే, వడ్డీలకు ఇవ్వడము పాపమే. మన అవసరం కొద్దీ మరి అత్యధికమైనటువంటి పరిస్థితిని బట్టి మనం తీసుకుంటున్నాం, కానీ ఇవ్వగలిగేంత వరకే అప్పు చేయాలి. అప్పులో ఉన్నటువంటి వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అంతే కదండి. నేను కూడా పడిపోయినాను అప్పు అనేటువంటి బలహీనతలో. చాలా పరిస్థితులను ఫేస్ చేశాను. అంతవరకు బాగా మాట్లాడిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకొని మొహం తిప్పుకొని పోయే పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళు సహాయంగా నిలబడ్డారు.
సహాయంగా నిలబడ్డాన్ని బట్టి, వాళ్ళు ఇబ్బంది పడ్డాన్ని బట్టి మనల్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. వాళ్ళని తప్పు అని చెప్పలేం. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ వేదన, వాళ్ళ బాధను వాళ్ళు ఆ విధంగా చూపిస్తారు. కొందరైతే ఉంచుకోనే లేదని చెప్తున్నారన్న లెక్కన మాట్లాడేస్తారు. చాలా మంది అప్పు తీసుకొని ఎగ్గొట్టడానికి ఆలోచించేవాళ్ళు లేకపోలేదు, పారిపోయేవాళ్ళు లేకపోలేదు. ఎలా సంలాయించాలో తెలియక పారిపోతే కొంచెం ఫ్రీ అయిపోవచ్చు అనుకొని పారిపోయేవాళ్ళు లేకపోలేదు. కానీ ఏ పరిస్థితి అయినా సరే ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో నిలబడి మోకరించి ప్రార్థిస్తూ, ప్రభువా, ఈ రుణం అనేటువంటి దాసత్వంలో మేము పడిపోయిన్నాం, మమ్మల్ని విడిపించు నాయనా, మమ్మల్ని రక్షించయ్యా, ఈ కాడి కింద నుంచి మమ్మల్ని విడిపించడానికి రావా ప్రభువా, మాకు ఆలోచన దయచేయని మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన విడుదల ఇస్తాడు. ప్రతి సమస్యకు ముగింపు ఉందండి లోకంలో. అపవాదిని జయించే శక్తిని ఇవ్వగలిగింది దేవుడొక్కడే. మనుషులు ఇవ్వలేరు, మనుషుల వల్ల ఏమీ కాదు. తాత్కాలికంగా మనతో నిలబడవచ్చేమో కానీ సమస్య మనకు మించిపోతూ ఉన్నప్పుడు ఎవరు మన ప్రక్కన ఉండడానికి కూడా ఇష్టపడరు. కొందరు ఇష్టపడినా కూడా మన యొక్క స్థితిగతులను బట్టి మాట్లాడలేక మౌనులైపోతూ ఉంటారు. ఏ స్థితి అయినా సరే మిమ్మల్ని ఆదరించేది, మిమ్మల్ని బలపరిచేది, మిమ్మల్ని ముందుకు నడిపించేది, మీ స్థితిగతుల నుంచి మిమ్మల్ని విడిపించేది యేసయ్య మాత్రమే. అది గుర్తుంచుకొని ప్రార్థించండి, కన్నీరు గార్చండి దేవుని సన్నిధిలో. వ్యతిరేకమైన ఆలోచనలు చేయకండి, అపవాదికి జయం ఇవ్వకండి. ఆల్రెడీ మనం అప్పు అనేటువంటి పరిస్థితిలో పడిపోయి అపవాదికి కొంత మట్టుకు సంతోషాన్ని ఇచ్చేసాం. ఇక ఆ సంతోషం అపవాదికి ఉండడానికి వీల్లేదు. వీలైనంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి అవి కుదిరినంత వరకు ఆ రుణాలు చెల్లిస్తూ, ఇక రుణం చేయకుండా అంటే అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ, నాకు సహాయం చేయయా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయముగా ప్రతి కార్యం మార్చబడుతుంది, ప్రతి విషయం మార్చబడుతుంది. ఇశ్రాయేలు జనాంగం ఎన్నోసార్లు పడిపోయారండి, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వారు రోధించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వాళ్ళ మొర విన్నాడు. వాళ్ళ హృదయ వేదన, వాళ్ళ ఆక్రందన విన్న దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఒక్కొక్క స్థలం నుండి వారిని విడిపిస్తూ వచ్చాడు. మరి మనం పడేటువంటి ఆ క్రందన, మనం పడేటువంటి ఆ వేదన దేవుడు వినడా? నిశ్చయంగా వింటాడు. మన కన్నీరు, మన బాధ ఏది వ్యర్థంగా పోదు. దేవుడు విడుదలిస్తాడండి, క్రమక్రమంగా విడుదలిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నేను బైబిల్ తీసి చదివి మీకు ఆ మాటను వినిపిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. మరి ఈ మాటలతో ప్రభు నన్ను బలపరచాడు. మరి ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క అధ్యాయం అంతటిని నేను చదువుతూ ఉంటే నిజంగా దేవుని ఆదరణ, దేవుని కృప నాకు తోడుగా ఉంది. దేవుడు నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి
మరి ఈ వాక్యం నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అధ్యాయం అంతటిని చదవండి. అది అప్పు అని కాదు, ఏ విధమైన సమస్య అయినా సరే. మరి 7వ వచనం కూడా చదువుతాను వినండి. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదే మాట మనము 5వ వచనంలో కానీ చూస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అనని ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి ప్రతి మాట మనకి మన యొక్క జీవితంలో చాలా ధైర్యాన్ని ఇస్తాయి. మరి అది మాత్రం కాదు, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ మాటలను పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు విడిపిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. మరి ఒక్కసారి అప్పు అనే ఆ బంధకంలోనికి, ఆ కాడి క్రిందకు వెళ్ళకుండా జాగ్రత్త పడండి. మనకున్నా లేకున్నా, ఒకవేళ మాట్లాడే వాళ్ళు ఎన్ని మాట్లాడినా, లేదు ఉంది ఈ పరిస్థితులు పక్కన పెడితే, అప్పులో ఉన్నప్పుడు మనం పొందినటువంటి అవమానాలు చాలా భయంకరమైనవి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆనందించడానికి ప్రయత్నిద్దాం. ప్రభువు తన కృపను మనందరికీ తోడుగా ఉంచి వివిధ రకాలైనటువంటి సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మనందరినీ విడిపించి ఆయన మహిమ పొందుకొనుగాక. ఆమేన్.